హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో 6 గంటలుగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటితో పాటుగా బంధువుల ఇల్లు, ఆఫీసుల్లోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. శివబాలకృష్ణ ఇంట్లో ఆస్తుల పత్రాలతో పాటుగా నగదు సీజ్ చేశారు. దాదాపుగా 500 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. బినామీల పేరుతో ఆస్తులు ఉన్నట్లుగా సోదాల్లో గుర్తించింది. బాలకృష్ణ ఇల్లు, బంధువుల ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ సోదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసినటువంటి శివబాలకృష్ణ ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు వేసింది. దాదాపు ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ మొత్తం 20 చోట్ల కూడా బంధువులు, బినామీలకు సంబంధించిన నివాసాలపైన, కార్యాలయాలపైన సోదాలు సాగుతా ఉన్నాయి. ఈ సోదాలకు సంబంధించి గతంలో ఒక కీలకమైన గత ప్రభుత్వం సంబంధించి కూడా కీలకమైన పోస్టులో ఉన్నటువంటి హెచ్ఎండిఏ పదవిలో ఉన్నటువంటి డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించినటువంటి ఇల్లును మనం చూస్తున్నాం. ఆదిత్య విల్లాస్ సంబంధించినటువంటి ఫ్లాట్ నెంబర్ 25 నివాసానికి సంబంధించి కూడా మొత్తం చూసినట్టు దాదాపు 20 మంది పైగా ఏసీబీ అధికారులు సోదాలు సాగిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టినట్లుగా ఇప్పటికే కేసులు నమోదైంది. బాలకృష్ణ ఇల్లు, బంధువులు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎండిఏ పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి కూడా అనేక అక్రమాలకు సంబంధించినటువంటి ఆధారాలు ప్రస్తుతం ప్రభుత్వం సేకరించింది. ఆ తర్వాత ఏసీబీకి ఆదేశించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ కేసులు నమోదయ్యాయి. ఇంట్లో అణువణువు సోదాలు చేస్తున్నారు. బ్యాంకు లాకర్ ఉన్నట్టుగా గుర్తించారు. బాలకృష్ణ కార్లతో పాటు మొత్తం పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి అలమార్లను కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 గంటల పాటు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. 111 జీవో కావచ్చు, మరోపక్క ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి టోల్ ప్లాజాల కాంట్రాక్ట్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడారన్న ఆరోపణల నేపథ్యంలో గతంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 2 అంశాలకు సంబంధించి గతంలోనే అనేక సార్లు హైకోర్టును ఆశ్రయించాడు, అనేక సార్లు ఆరోపణలు చేశాడు. అప్పుడు కీలక పదవిలో ఉన్నటువంటి ప్రస్తుతం శివబాలకృష్ణ ఇప్పుడు ఇంట్లో సోదాలు చేయడం మాత్రం సంచలనం కలిగిస్తా ఉంది. ఏ అంశం పైన ఈ అవినీతికి సంబంధించినటువంటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైందో చూడాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఇతని పైన ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలక పోస్టులో పనిచేశారు. ఆ తర్వాత 111 జీవో సంబంధించి అనేక ల్యాండ్ల రెగ్యులేషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించినటువంటి కట్టడాలకు సంబంధించినటువంటి పర్మిషన్లు కావచ్చు, అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల భూములన్నీ కూడా 111 జీవోలో 100 ఎకరాల భూములు ఉన్న నేపథ్యంలో అప్పుడు ఈయన కీలక పోస్టులో ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కూడా ఆ భూముల వైపు వెళ్లిన నేపథ్యంలో కూడా అడ్డుకునే ప్రయత్నాలు కావచ్చు, రేవంత్ రెడ్డి పైన కేసులు నమోదు చేసిన అంశం కావచ్చు మనం చూసాం. కానీ ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఒక ముంబై కంపెనీకి 100 కోట్ల రూపాయల ఏదైతే టోల్ ప్లాజా కాంట్రాక్ట్ సంబంధించిన వ్యవహారంలో కూడా ఇతడు అవినీతి పాల్పడ్డన్న ఆరోపణలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ సోదాలు సాగుతా ఉన్నాయి. మరి ఇప్పటికైతే దాదాపు 500 కోట్ల బినామీ ఆస్తులు గుర్తించారు. మనం ఒక విలాసవంతమైనటువంటి విల్లా చూస్తా ఉన్నాం. ఈ విల్లాకు సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంటుంది. దీనికి సంబంధించి శివబాలకృష్ణ సంబంధించి మాత్రం ఏసీబీ అధికారులకు ఏమాత్రం సహకరిస్తున్నారని మాత్రం అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో అధికారులు బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారా, ఎన్ని ఆస్తులు కూడబెట్టడానికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ సోదాలు మరో 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రసాద్ తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.